ఈ పొలిటీషియన్తో మధుకి నా క్లయింట్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నట్టు మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా డిఫెన్స్ లాయర్ గారు? ఉంది జడ్జి గారు. సింధు, कर्कशं कल्पशं कस्मलं नाशः दुर्गुणं दुर्गणं दुर्मदं क्रोशः विक्रमं विभ्रमं विज्वरं पोषः गणहति रञ्जनं रणस्वरं रणवरं युद्धं शरणं गच्छामि युद्धं शरणं गच्छामि रुद्रं शरणं गच्छामि रौद्रं शरणं. యువర్ ఆనర్, నేను సబ్మిట్ చేసే ఈ ఎవిడెన్స్ని క్షుణ్ణంగా పరిశీలించి మాకింకో వాయిదా ఇవ్వవలసిందిగా, అలాగే నా క్లయింట్కి సరైన న్యాయం చేసి ఈ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మనకి వేరే దారి లేదు. నువ్వు ఈ కేసు ఒప్పుకో. యష్, నేనెన్నో ప్రయత్నాలు చేశాను, కానీ వాళ్ళకి ఎగనెస్ట్గా వాళ్లే ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేశారు అని నిరూపించడానికి నాకు ఎలాంటి డాక్యుమెంట్స్ కానీ ఎవిడెన్స్ కానీ దొరకలేదు. వాళ్ళు నిన్ను ఈ కేసులో ఎలా ఇరికించారో నువ్వు అదే విధంగా వాళ్లల్లో ఒక్కొక్కరిని ఇరికించాలి. అందుకే నిన్ను ఈ కేసు ఒప్పుకోమంటున్నాను. నేను ఈ కేసు ఒప్పుకోవడానికి వాళ్ళ కేసులో ఇరుక్కోవడానికి ఏంటి సింధు సంబంధం? నేను ఫ్రాడ్ చేశాను గాని కావాలని కాదు. వాళ్ళు నా చేత ఫోర్స్ఫుల్గా చేయించారు. మా వదినే దగ్గరుండి నా చేత అలా చేయించింది అని చెప్పు. తర్వాత 1 by 1 పొలిటీషియన్ మారుతీరావుల్ని ఆ మధువే బయట పెడుతుంది. దానికి కావలసిన ఆధారాలు నేను రెడీ చేసి ఉంచాను. నన్ను నమ్ము, నీకేం కాదు యష్. దేవుడా, నేనిచ్చిన సాక్ష్యాలన్నిటినీ పరిగణలోకి తీసుకుని యష్కి బెయిల్ వచ్చేలా చూడు స్వామి. వాదోపవాదాలు విన్న తర్వాత ఫ్రాడ్ జరిగిన కేసులో అసలు ఎవరా నిజమైన నిందితులన్నది తేలడం లేదు. కాబట్టి ఈ కేసులో నిందితులెవరన్నది తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిషన్ని కోర్టు సిఫార్సు చేస్తుంది. ఆ కమిషన్ సమగ్రంగా విచారణ చేసి వచ్చే 23వ తేదీన కోర్టుకి అన్ని ఆధారాలతో సహా ఒక కాపీని సబ్మిట్ చేయవలసిందిగా ఆర్డర్ వేస్తూ పోలీసుల్ని ఆదేశించడమైనది.
అప్పటి వరకు ముద్దాయి యష్ జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటాడు. పొలిటీషియన్ మధు, మారుతీరావు వీళ్ల ముగ్గురు మీద అభియోగం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటి వెళ్లడానికి వీల్లేదు. మారుతిరావు, ఏమైంది? మావయ్య, మావయ్య, తప్పుగా అనుకోకు మారుతిరావు. నాకు వేరే దారి లేక నీ పేరు చెప్పాల్సి వచ్చింది. ఫీల్ అవ్వకే. మావయ్య, మావయ్య, మావయ్య. ఏటైంది? ఏమైంది అంటావేంటి దేవా? అనుకున్నదే అయ్యింది. తీర్పు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది. చచ్చింది గొర్రె. ఏట్రా ఇలాగయింది? మన వేలుతో మన కన్నే పుడుచుకున్నట్టు అయ్యింది. యశుని కేసులో ఇరికిద్దామనుకుంటే చివరికి నన్నే ఇరికిచ్చేశారు కదరా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఊరికే చెప్పారా? టైం బ్యాడ్. ఏడ్చేస్తాం. నువ్వు ఏ తప్పు చేయకుండానే తప్పు చేసినట్టుగా కేసు ఒప్పుకున్నావేంట్రా? అసలా ఇలా ఎందుకు చేశావురా? ఇంక వేరే దారి లేదమ్మా. ఇలా చేస్తేనే మనకి న్యాయం జరుగుతుంది. చెయ్యని తప్పుని చేశానని ఒప్పుకుంటే శిక్ష పడుతుంది, కానీ న్యాయం ఎలా జరుగుతుందిరా? అత్తయ్య, మీరేం కంగారు పడకండి. యష్కి శిక్ష పడదు. ఇన్ని రోజులు ఎవిడెన్స్ కోసం ఎంతో ట్రై చేశాం, కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. ఫ్రాడ్ చేశాడు అని నింద వేసిన యష్ని ఇప్పుడు కేసులో ప్రధాన ఎవిడెన్స్గా మార్చాము. ఈ దెబ్బతో ఆ మధు, కోతి మావయ్య, ఆ పొలిటీషియన్ ఈ కేసు నుంచి ఎలా తప్పించుకోవాలా అని తప్పుల మీద తప్పులు చేస్తారు. ఏదో ఒకసారి మనకి దొరికిపోతారు. అప్పుడు అసలు ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసింది వాళ్ళు అని కోర్టులో ఎవిడెన్స్లు సబ్మిట్ చేసి వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేసి యష్ని నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. అవునాంటీ, సింధు వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంది. యష్ సేఫ్గా కేసు నుంచి బయటికి రావాలంటే ఇలా చేయడమే కరెక్ట్. ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు జడ్జిమెంట్ ఇవ్వరు. ఈలోపు సింధు చేయాల్సింది చేస్తుంది. మీరేం భయపడకండి. లేదమ్మా, నాకేదో భయంగానే ఉంది. అత్తయ్య, నిన్నటి వరకు నేను డౌట్గానే ఉన్నాను యష్ని ఎలా కాపాడాలా అని. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, యష్ ఎట్టి పరిస్థితుల్లో నిర్దోషిగా బయటకొస్తాడు. దోషులుగా వాళ్ళు ముగ్గురు జైలు లోపలికి వెళ్లి చిప్పకూడు తింటారు. అమ్మా, ఒక్క నిమిషం. సింధు, ఇలా రా.
సింహం శివంగి జంటగా వస్తున్నాయి చూడండి. నిన్నటిదాకా గొడవ పడ్డ వాళ్ళు ఇప్పుడు ఐకమత్యంతో ఎలా కలిసి వస్తున్నారో చూడు. కలిసి ఉంటేనే కలదు సుఖం దేవా. నిజమేరా పులే, సింధు యశుల మధ్యలో ఉన్న ఐకమత్యం మనలో లేదు. మీరేట్రా అంటే నన్నే వెన్నుపోటు పొడిశారు. మొదటి నుండి చేసిందంతా ఈ మధు, ఈ పొలిటీషియను. ఇప్పుడు కోర్టులో చెప్పింది మాత్రం నా పేరు. నాకు ఇంత నమ్మక ద్రోహం చెయ్యాలని అసలు మీకు ఎలా అనిపించింది? ఏంటి మారుతీరావు, మొత్తం రివర్స్లో మాట్లాడుతున్నావు? అలా అయితే నేను మాట్లాడాల్సి వస్తుంది. నిన్ను మధుని నమ్మి మీతో చేతులు కలిపినందుకు ఇప్పుడు ఇద్దరు కలిసి నన్ను ముంచేశారు. మధు చెబితే మామయ్యగా కోర్టులో నీ పేరే చెప్పాలి, అసలు నా పేరు చెప్పడం ఏంటి? మహా అయితే నీకు పోయేదేముంది, మళ్ళీ అత్తారింటికి పోయినట్టు జైలుకు పోతావు. కానీ నా పదవి పోతుంది. నేను ఇన్నేళ్లు సంపాదించుకున్న కెరియర్, క్యాడర్, పొలిటికల్ లైఫ్ మొత్తం పోతుందయ్యా. అంతేకాదండి, బోనస్గా మీకు జైలు శిక్ష కూడా పడుతుంది. నువ్వు ఉండరా, అసలు నేను చస్తుంటే నువ్వు ఇంకా భయపెడుతున్నావు. నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా మావయ్య నువ్వు చెప్పిందల్లా మేం చేశాం. మరిప్పుడు మాది నమ్మక ద్రోహం అంటావేంటి? ఈ ప్లాన్స్ అన్నీ నువ్వే కదా వేసింది, అవన్నీ రివర్స్ అయ్యాయి. నీ తెలివి తక్కువతనానికి మమ్మల్ని నిందించటం ఎంతవరకు కరెక్ట్ మావయ్య? నిన్ను నమ్మినందుకు నీతో పాటు మమ్మల్ని కూడా జైలుకి తీసుకువెళ్ళేలా ఉన్నావు. మధు, మీ మామయ్యని చూసినప్పుడే విలన్కి తక్కువ కమీడియన్కి ఎక్కువ అని నాకు అర్థమైంది. నువ్వే నా మాట వినకుండా పెద్ద విలన్ రేంజ్లో బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడేమైంది? మీ మామయ్యతో పాటు మనకు కూడా మోత మోగింది. ఒక్క దెబ్బతో సిందమ్మ, అదే దేవా మీ మేనకొడలు మీలో మీరు కొట్టుకొని చచ్చేలా చేసింది. వాళ్ళకి మీరు పొగ పెట్టాలని చూశారు, కానీ వాళ్ళే రివర్స్లో మీకు మంట పెట్టారు. ఏంటి కోతి మారుతి, మారుతి కోతి? అబ్బ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 , ప్రాస అదిరిపోయింది బాబు. మేక తోక తోక మేక మేకకి తోక. నువ్వు తీసిన గోతులో నువ్వే పడ్డట్టుగా అనిపిస్తుంది కదా? మా కోతి మామ పడడమే కాదు యష్, తనతో పాటు పాపం మధుని, పొలిటీషియన్ని కూడా ఆ గొయ్యిలో పడేలా చేశాడు. కరెక్ట్గా చెప్పేసిందో. మన శత్రువును పొగుడుతావా? సిగ్గులేదు నీకు? నీతో కలిశాక నాకు సిగ్గే కాదు, నాకు సర్వస్వం పోయాయి. అబ్బా, మీ గోల ఆపండి. సిందమ్మ యశ్బాబు మీతో ఏదో మాట్లాడాలని వచ్చారు, మధ్యలో డిస్టర్బ్ చేయకండి. శ్రద్ధగా వినండి, మీరు చెప్పండి. శ్రద్ధగా వినడానికి వాళ్ళు ఏమైనా పాఠం చెప్పడానికి వచ్చారా? గుణపాఠం చెప్పడానికి వచ్చారు. బాగా చెప్పావు మూతి. బాబు, రూమ్ మిస్ అయింది. మా మావయ్యని మారుతి అనే కంటే మూతి కోతి అంటేనే బావుంటుంది. నువ్వు కంటిన్యూ చెయ్యేష్.
ఇదంతా నేనేదో కావాలని చేశాను అనుకుంటున్నావా? లేదు, ప్రామిస్. నువ్వే సింధుతో అన్నావంట కదా, మీ ఆయన్ని కేసు ఒప్పుకోమని చెప్పావు కదా, అందుకే నీ మాటని గౌరవించి కేసు ఒప్పుకున్నాను. ఇప్పుడు నీకు హ్యాపీనే కదా? రేయాష్, నువ్వు నీ పెళ్ళంతో కలిసి తెలివిగా మమ్మల్ని కేసులో ఇరికిచ్చి ఎంజాయ్ చేస్తున్నారు కదరా. చెయ్యండి, బాగా చెయ్యండి. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా మీ పని. ఇంకా మీకు టైం అంటూ ఉంటే ఆ టైం ఎలా ఉంటుందో తెలుసా? క్షణం, నిమిషం, గంట, ఈ టైం అంతా టైం బాంబ్లా పేలుతూనే ఉంటుంది. ఇంతకు ముందు వరకు మా వదిన్ని గుడ్డిగా నమ్మి తను చెప్పింది విని మోసపోయాను. ఇక నుంచి నా భార్య సింధు చెప్పిందే వింటాను. తన మాటే నాకు వేదం. ఇద్దరం కలిసి మీకు మోగిస్తాం, చూడండి. బ్యాండ్ బాజనా బాబు? అబ్బో, ఆ సౌండ్ వినడానికి భలే ఉంటాయిలే. ఏంటి కోతి మామ టెన్షన్ పడుతున్నావు? నువ్వు కోరుకున్నదే కదా జరిగింది. యష్కి చెప్పమన్నావు, చెప్పాను. యష్ కేసు ఒప్పుకున్నాడు. నీకు చెప్పాను కదా, యష్ నాకు ముఖ్యం. తన కోసం ఏమైనా చేస్తాను అని చేసి చూపించాను కూడా. మీరెంతకింత అనుభవిస్తారో. మా సంగతి పక్కన పెట్టు మూతి. ముందు మీ ముగ్గురి పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. ఆలోచించుకోవడానికి ఇంకేముంటది బాబు, ఇలా గాలి మొత్తం మీరు తీసేశారు కదా. మీ మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఇంకా మీకు దబ్బిడి దిబ్బిడే కోతి మామా. సింధు, వెళ్దాం పద. దేవా, మీ ఫేసులు ఆనందంలో కంటే ఇలా టెన్షన్ భయంతోనే భలే బాగుంటాయి. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. మన శత్రువులు మన ఇంట్లోనే ఉన్నారు. ఏం జరిగినా మీరు ధైర్యంగా ఉండండి. నీకు బెయిల్ వచ్చి నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు అనుకున్నాన్రా. వచ్చేస్తానమ్మా, త్వరలో నీ ఇంటికి వచ్చేస్తాను. ఇంకా ఎంతకాలం రా మనకి బాధలు? బాధలు, కష్టాలు, వీటన్నిటికీ ముగింపు పలికే రోజు దగ్గరలోనే ఉందమ్మా. పాపం రా, పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు. నాన్న రాలేదా అని వాళ్ళు నీ గురించి అడిగితే ఏం చెప్పమంటావురా? మీ నాన్న ఏ తప్పు చేయలేదని ఈ జనాలు నమ్మే రోజు వస్తుంది. మీకోసం మీ నాన్న తప్పకుండా వస్తాడని చెప్పమ్మా. సింధు, నువ్వున్నావన్న ధైర్యంతోనే నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఏం చేస్తావో, ఎలా చేస్తావో ఇంక నీ ఇష్టం. నా ప్రాణం పెట్టైనా సరే నిన్ను నేను కాపాడుకుంటాను యష్. ప్రామిస్.
సింధు యష్ మీ ఇద్దరికి మంచి రోజులొస్తాయి, బాధపడకండి. టైం అవుతుంది, వెళ్దామా? వస్తాం సింధు. వస్తానమ్మా. బాయ్ సింధు. ఏంటి మధు అక్కడే ఆగిపోయావు? రా, నీకోసం పోలీసులు వచ్చారు. పాపం పోలీసుల్ని చూడగానే షాక్ అయ్యి కాలు కదలడం లేదనుకుంటా అత్తయ్యా. ఏంటి, వస్తావా లేకపోతే నేనే వచ్చి లాక్కు రావాలా?